పేరేంటమ్మా? ఆదిలక్ష్మి సార్. ఓకే. అమ్మ ప్రెజెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కదా! పరిపాలన ఎలా ఉంది మీకు? మాకు న్యాయం చేయాలని వచ్చినాం సార్ మేము. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నంద్యాల దగ్గర శ్రీరంగాపురం. ఓకే. అక్కడి నుంచి ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ సరౌండింగ్స్‌కి వచ్చారు కదా! అంత దూరం నుంచి ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? మేమే ఇంక మాకు న్యాయం జరగాలని మేము ఇంకా చంద్రన్న మీకు ఎలా తెలిసిందమ్మా ఇక్కడ? మాకు ఈ పేపర్లలో చూసి పేపర్‌లో ఏం పడింది? మంచి చేస్తున్నాడని పడిందా? తెచ్చాడు, పంచాయతీలు తెంచుతాడు చంద్రన్న అని అంటే వచ్చినాం సార్. గతంలో ఎవరైనా ఇలాగా పెట్టారా? ఆర్జీలు పెట్టి గానీ ఇలా లీడర్స్ రావడం గానీ గతంలో ఇలాంటి పేపర్‌లో పడడం గానీ ఏమైనా చూసారా గత 5 సంవత్సరాల్లో? లేదు 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 సార్. మరి చంద్రబాబు నాయుడుకి చేసేది మంచిదేనా? ఇలా ప్రజలకు దగ్గరలో ఉండి సార్ మాట్లాడుతున్నారు. మాకు న్యాయం చేయాలని సార్. ఏంటి ప్రాబ్లం? దేనివల్ల వచ్చినారు ఇక్కడికి? మేమా మాది రిజర్వాయర్ మా కొన్నే వాళ్ళదే రిజర్వాయర్ పోయింది. అది ఎక్కించుకొని మా చుట్టుపక్కల దేశాలు ఎరపంచి డిజిటల్ చేయించుకొని మా పొలం మీదకి వచ్చి దున్నుతున్నాడు. ఇప్పటికి 7 పంటలు దున్నినాడు. జరిగింది ఇదంతా ఏ ప్రభుత్వంలో జరిగింది? ఈ ప్రభుత్వం వచ్చిందో జరిగిందా? గతంలో జరిగిందా? ఆ పై వైఎస్ఆర్ వచ్చినప్పుడు సార్. జగన్ గారి పరిపాలన ఉన్నప్పుడు. అదేంటి ఆ ప్రభుత్వంలో మంచి జరిగింది, ప్రజలకి ఇబ్బంది లేకుండా మంచి పరిపాలన జరిగింది. ఎంఆర్ఓ కానీ కింద ప్రెసిడెంట్లు కానీ అన్ని సౌకర్యాలు పర్ఫెక్ట్గా చేసామని అన్నారు. జరగలేదు సార్. వెంకట శివే మాకు పొలం పెట్టినాడు సార్. వెంకట శివే మాకు ఈ పొలం కూడా ఎక్కించిపోయింది అవతలోళ్ళకు. ఎక్కించి మాకు చాలా ఇబ్బంది అయింది. పొలానికి చేలకు పిల్లోళ్ళు పోయినా కానీ వాళ్ళు కట్టెలు తీసుకొని ఎంట పడతారు. గత ప్రభుత్వంలోనే ఇది జరిగిందా? గత ప్రభుత్వంలోనే 7,000 కూడా ఉన్నాయి సార్. ఎవరు చేస్తున్నారు ఇదంతా? బీరం రవణారెడ్డి, బీరం వెంకటేశ్వర రెడ్డి, అక్కడున్న లోకల్ పర్సన్స్. ఏ పార్టీ వాళ్ళు? జగన్ కల్లి. కొద్దిగా దానివల్ల మీకు టీడీపీ వాళ్ళని సంథింగ్ అని ఇలా చేస్తున్నారు మీకు. అవు సార్. ఓకే. మరి నమ్మకం ఉంది ఇక్కడికి వచ్చారు కదా, సహాయం చేస్తారు, రెక్టిఫై చేస్తారు, నమ్మకం ఉందా? పార్టీ ఆఫీస్కి వచ్చారు. నమ్మకం ఉండే సార్ వచ్చింది మేము. నమ్మచ్చా చంద్రబాబు నాయుడు? నమ్మచ్చు సార్. ఎందుకంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? మాకు ఇది న్యాయం జరుగుతుందేం సార్. గతంలో ఇలాంటి ముఖ్యమంత్రులు రోడ్ల మీదకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఇలా లొకేషన్స్కి వచ్చి చూసారా గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా? ఇప్పుడే చూస్తున్నారా? ఇప్పుడే కదా సార్ చూసేది, ఇంతకుముందు ఇప్పుడే. మీ పేరేంటండి? నా పేరు పోలబోయిన వెంకటకృష్ణ సార్. ప్రజెంట్ గవర్నమెంట్ సదుపాయాలు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. ఓకే. ప్రజెంట్ ఈ పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? ఏంటి ప్రాబ్లం ఏంటి? మా పొలాన్ని దౌర్జన్యంగా పంట వేసిన పంటనల్లా నాశనం చేస్తున్నారు సార్. మేము జరుగుతుంది ఇదంతా 3 years అయింది సార్. ఏం జరిగింది? గత ప్రభుత్వంలో జరిగిందా? అంటే ఏం జరిగింది? ఏంటి సౌకర్యాల పరంగా ఏం డౌన్ అయినాయి? ఏం జరిగింది? అప్పుడు ఏం జరిగిందంటే ఎంఆర్ఓలు ఎస్ఐలు అధికారులు డబ్బులు కాసిపడేది. ఏడాడ కళాలు పొలాలు క్లైమ్ చేయని విస్తీర్ణాలు ఎస్ఎస్ ట్యాంక్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు మంచి పరిపాలన జరిగింది, ఇలాంటి ఇబ్బందులు ఏం పెట్టలేదు, ప్రజలను మంచిగానే చూసామంటున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడ్డారు నిజంగా జరిగింది? నిజంగా సార్. డాక్యుమెంట్స్ కానీ ఉన్నాయి, మచ్చు చేసినారు సార్. ఏం జరిగింది? మీరు చేసే పొలంలో ఏమైనా ఇబ్బంది పెట్టారా, లేకపోతే ల్యాండ్ ఏమైనా తీసుకున్నారా? ల్యాండ్ సార్. నాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పొలం ఉంది సార్. నేను కొనుగోలు చేసినాను. నా పొలం పక్కన ఎస్ఎస్ ట్యాంక్ పడి ఎస్ఎస్ ట్యాంక్ ఉంటే ఆ ఎస్ఎస్ ట్యాంకును ఆన్లైన్ చేసి ఎంఆర్ఓ వెంకట శివ ఆన్లైన్ చేసిన తర్వాత ఆ బీరం రమణారెడ్డి అనే వ్యక్తి ఆన్లైన్ చేయించుకొని నా పంటను తరచుగా నాశనం చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అలా జరుగుతున్నాయి? ఇప్పుడు కూడా జరుగుతుంది? ఇప్పుడు గ్యాన్ జరుగుతున్నాయి సార్. అక్కడ మాట్లాడుతుంటే ఏమంటున్నారు? అక్కడ ఏం లేదు సార్, ఇంకా డబ్బులు ఇచ్చే పని ఏం చేస్తారు సార్. సో ఇక్కడ ఆర్థిక సాయం కోసం, ఇక్కడ సపోర్ట్ కోసం ఇక్కడికి వచ్చారా మీరు? అవును సార్. నమ్మకం ఉందా మరి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల చేతుల్లో కానీ పెడితే ఆర్జీలు పెడితే మీకేమైనా సాయం చేస్తారు? మాకెళ్ళైతే మా ఎమ్మెల్యే మేడం అఖిలప్రియ గారికి చెప్పినాను. ఎంఆర్ఓ కానీ చెప్పింది. ఎంఆర్ఓ ఏం సీమ కుట్టినట్టుగానే ఉన్నారు సార్. ఏం చెల్లించాల. అందుకే ఇక్కడికి వచ్చారు. ఏదైనా సపోర్ట్గా కంప్లైంట్ ఇస్తే ఏదైనా సాయం చేస్తారా నమ్మకం కోసం? అవును సార్. నమ్మచ్చా? చంద్రబాబు నాయుడు నమ్ముతారా మీరు? నమ్ముతాం సార్. నమ్ముతాం కాబట్టి ఇంత దూరం వచ్చినాం సార్. అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? రైతులకు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు ఎలా ఉన్నాయి గత 5 సంవత్సరాలు రైతులకి? సౌకర్యాలు అంటే ఏం లేవు సార్. అమ్మ ఒడిలు ఇవల్ల వేసినారు కానీ రైతుకు సంబంధించి అయితే ఏం జరగలే. బాగా ఏమన్నా మిగులు భూములు, కాలువలు, వంకలు, వాగులు, మన వైఎస్ఆర్ కార్యకర్తలు ఉంటారు కదా సార్, వాళ్ళు ఏది చెప్తే అదే జరిగింది భాగంగా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి వితిన్ ఫ్యూ డేస్లోనే అమౌంట్ చేతిలోకి వచ్చేయాలి, ధాన్యం పండించినా కూడా మిల్స్ అదే లైక్ ఇచ్చినా కూడా అమౌంట్ కూడా వితిన్ సెకండ్స్లో మీకు వచ్చేయాలి, 24 అవర్స్లోనే పెట్టారు కదా ఆప్షన్. ఎలా అనిపిస్తుంది? మేలే సార్. గతంలో ఎలాగైనా గతంలో ఎంత వచ్చేది? మీరు చేసే ధాన్యం వెళ్ళి ఇస్తే డబ్బులు ఎప్పటికి పడేవి? మాకు ఒక 1 month సార్. 1 month పట్టిద్ది మేబీ. ఇప్పుడు ధాన్యం అయిపోయిన వెంటనే వితిన్ 1 రోజులోనే ఇచ్చేయాలి అనే ఆప్షన్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ తీసుకున్న చర్యలు రైతుల గురించి? డబ్బులు వెనకమ్మడి వచ్చే మేలుగా సార్. 1 month అయితే మీరు అప్పు చేసి మళ్ళీ ఇంకో పంట వేసుకోవాల్సి వచ్చేది కదా, 1 monthకి డబ్బులు రాకపోతే? చేసాము. వాళ్ళు చేసిన రాజకీయాలలో మామూలు సామాన్య ప్రజల మీద చేసినారు సార్. ఒక రోజులో ధాన్యం పండించి అమౌంట్ మీకు చేతికి చేస్తే అప్పు చేయకుండా మీరు మళ్ళీ రొటేట్ చేసుకుంటూ వచ్చా? సార్ చేసుకోవచ్చు. మేము 50 ఎకరాలు వేసుకుంటాం సార్ పొలం. ఓకే సార్. మొక్కజొన్న మినుము. రైతులకు మంచి చేస్తారని నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం? చేస్తారని నమ్మకం సార్.